ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెలాక్సీ ట్రావెల్స్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేను, మీ వెంకీ. హలో ఫ్రెండ్స్, కావేరీ ట్రావెల్స్. ఈరోజు అనదర్ బస్. ఇది 9R కాదు, ఇది 11R బస్. చూద్దామా మరి దీని ఎలా ఉంటుందో లోపల. ఓకే, అసలు ఓల్వో అంటేనే బ్రాండ్. అది లోపల వెళ్ళే ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగ్. చూసారా గైస్, గంధం కొట్టేసి స్టీరింగ్కి, దేవుళ్ళకి దండాలు, లైట్లు, లోపల ఇంటీరియరు. వావ్, ఇది అసలు వేరే లెవెల్లో ఉంది. సూపర్. ఇది 11R బ్రదరు. ఇది 36 సీట్లే, సూపర్ ఉంటుంది. కాకపోతే మనకి దాంట్లో చూసినట్లయితే డ్రైవర్కి రూమ్ ఉంటుంది, దీంట్లో ఉత్త బెడ్ మాత్రమే ఉంటుంది. చూసారా ఎంత బాగుందో డ్రైవర్ క్యాబిను. ఓకే గైస్, మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేద్దామా ఇది ఎలా ఉంటుందో. కర్టన్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు కర్టన్స్ కానీ బ్లాంకెట్స్ కానీ అసలు చూడడానికి పైలట్ లెక్కలించి లోపల పెడుతున్నాడు, సిద్ధమవుతున్నాడు. మరి ఇంకో పైలట్ పక్కన ఉన్నాడు. ఓకే, హలోగా సిగ్గుపడుతున్నాడు. ఓకే హాయ్ గైస్, మనమే అక్కడ. చూసారా, మన అతను స్ప్రే కొడుతున్నాడు లోపలంతా. కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, మనమేం కొట్టము. చిన్న లిక్విడ్ ఇస్తాడు, దాన్ని వాటర్లో పోసి షేక్ చేసి కొట్టుకోవడమే. కావేరీ ట్రావెల్స్. ఓకే, మరి చూద్దామా బ్లాంకెట్స్ ఎలా ఉన్నాయో. బ్లాంకెట్స్ అయితే వావ్ సూపర్ ఉన్నాయి. ఒక పిల్లో ఇచ్చారు, ఏసీ, ఛార్జింగ్ పాయింట్, మొబైల్ హోల్డరు. ఓకే, నైట్ డ్రీమ్ లైట్ లాంటిది అనుకోండి. బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక ఏసీ ఉంటుంది, కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. డబల్ సీట్లో కూడా అలాగనే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఇక్కడ సింగిల్ ఉంటే అక్కడ డబుల్ ఉంటాయి. 2 పిల్లోస్, 2 బ్లాంకెట్స్, బుక్స్ ఏమన్నా పెట్టుకోవడానికి, 2 ఏసీలు, అటు పక్క 2 ఏసీలు. బస్సులు అన్నాక ఆగిపోతూ ఉంటాయి, కావేరీ అన్నాక అసలు చెప్పలేదు. లోయర్ బెర్త్ చూద్దామా మరి. ఓకే, లోయర్ బెర్త్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉంది. కానీ లోయర్ బెర్త్ వాళ్ళకి బాగుంటుంది. అసలు చెప్పడానికి ఓల్వో అనగానే అసలు ఏ మాత్రం కంఫర్ట్ అంటే ఓల్వో అంటే కంఫర్ట్. డబుల్ బెర్త్లో కూడా సూపర్ ఉంటుంది. చూసారా, ఓల్వో బ్రాండ్. ఇది ఇంజిన్ ఆన్లోనే ఉంది. ఓవరాల్ క్యాబిన్ వ్యూ ఇది. అంటే ఇప్పుడు నెల్లూరు టు హైదరాబాద్ పోవడానికి రెడీ అయిపోయింది అది బస్సు. మన కోసం కొద్దిగా ఆపున్నారు. Ever since I left the city.